అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ అద్దింటి కష్టాలు. అనగనగనగా అది ఒక అందమైన గ్రామం భద్రాపురం. అందులో రామయ్య సీతమ్మ అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి 2 పిల్లలు, వెన్నెల, దాత్రి. రామయ్య ఒక పెద్ద చీరల షాపులో మేనేజర్గా పనిచేస్తూ ఉంటాడు. ఒకరోజు రామయ్య ఒక పెద్ద కాలనీలోకి వెళ్తాడు. ఏంటి రంగయ్య, ఈ నెల అద్దె ఇంకా పంపలేదు చూడు, నేను రావాల్సి వచ్చింది. రాజమ్మ, నీ ఇంటి అద్దె తీసుకునిరా. ఇలా ప్రతి నెల నేను రావాలంటే కుదరదు. మీరందరూ 5వ తారీఖు వరకు అద్దెలు మా ఇంటికి తీసుకొచ్చి ఇవ్వాల్సిందే అని అంటుంటాడు. ఇవ్వండి, అందరూ త్వర త్వరగా ఇవ్వండి ఇవ్వండి అని అంటూ ఉంటాడు. నిద్రలో కలవరిస్తూ ఉంటాడు. అది చూసిన భార్య సీతమ్మ మొకాన నీళ్లు కొడుతుంది. ఏంటండి, ఇవ్వండి ఇవ్వండి అంటున్నారు? ఏమివ్వాలేమిటి మీకు? అయినా మీకు ఇవ్వడానికి మా దగ్గర ఏముందండి, ఖాళీ చీపిరి తప్ప అంటుంది. రామయ్య, ఓ అదా, నాకు అందమైన కళ్ళొచ్చిందోయ్. ఒక పెద్ద కాలనీకి మనం ఓనర్లమైనట్టు, ప్రతి నెల ఇంటి అద్దె చేసుకోవడానికి మనం వెళ్తున్నట్టు అందమైన కళ్ళొచ్చిందోయ్. ఊహించుకుంటేనే చాలా బాగుంది. ఏమిటి, ఉండడానికి ఒక్క సొంత ఇల్లు లేదు కాని కాలనీ మొత్తానికి ఓనర్లైనట్టు కలొచ్చిందా? మా నాయనే అంటుంది. సీత, నువ్వు చూస్తూ ఉండు. రూపాయి రూపాయి పోగేసి 2 సంవత్సరాల్లో మనం సొంతింట్లోకి వెళ్తాం. సీత 10 సంవత్సరాల నుంచి ఇదే మాట విని విని నాకు విసుగొస్తుంది. ఇల్లు మారి మారి చాలా అలసిపోతున్నామండి. అద్దెల్లులంటేనే చాలా విరక్తి కలుగుతుంది. ఇక నా వల్ల కాదు బాబు. ఇంతలో ఇంటి ఓనర్ అక్కడికి వస్తుంది. సీత, అమ్మాయి సీత. ఓ, నువ్వు కూడా ఉన్నావా రామయ్య? చక్కని జంట. ఏంటమ్మా, 10వ తారీఖు వచ్చింది, ఇంకా అద్దె పంపలేదు. ఇలాగైతే ఎలా? మీరిచ్చే అద్దె డబ్బులతోనే నేను, అంకుల్ గారు మందులవి తెచ్చుకోవాలమ్మా. నువ్వు త్వరగా అద్దె ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. ఇకపోతే మీరు చేరి సంవత్సర కాలం అయింది కాబట్టి 1000 రూపాయలు అద్దె పెంచమని మా అబ్బాయిలు చెప్పారమ్మా. ఇది మీకు ఇష్టమైతే ఉండండి, లేదంటే ఖాళీ చేసేయండి అంటుంది. ఏంటి పిన్ని గారు, మరి 1000 రూపాయల ఒకేసారి అంత పెంచితే ఎలా? మీరు కూడా ఆలోచన చెయ్యండి. ఏదో 100 200 అయితే సరే గాని ఇలా 1000 రూపాయలంటే చాలా ఎక్కువ పిన్ని గారు. ఏంటి సీత, అన్ని ధరలు ఎలా పెరిగిపోతున్నాయి? నేను ఇంకా మంచిదాన్ని కాబట్టి 1000 రూపాయలే పెంచాను. మీరు ఇంకేం మాట్లాడకండి. మీకు ఇష్టమైతే ఉండండి, లేదంటే ఖాళీ చేయండి అంటుంది. అద్దె తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సీతమ్మ రామయ్యతో, ఏంటండి ఇలా దారుణంగా మాట్లాడుతున్నారు? ఇంట్లో ఒక్క సదుపాయం సరిగ్గా లేదు, దీనికి ఇంత రెంటా? మనం రేపు వేరే ఇల్లు ఏదన్నా అద్దెకు దొరుకుతుందేమో, తక్కువ రెంట్లో చూద్దామండి అని అంటుంది. అలా ఒకరోజు పిల్లలిద్దరినీ స్కూలుకు పంపించి రామయ్య సీతమ్మ ఇల్లు వెతకడం ప్రారంభిస్తారు. అలా వాళ్ళకి ఒక ఇంటి ముందు ఇల్లు అద్దెకు ఇవ్వబడును అని రాసి ఉంటుంది. సీతమ్మ, అబ్బా, ఇల్లు చాలా బాగుందండి, లోపలికి వెళ్ళి చూద్దాం అంటుంది. సీతమ్మ వాళ్ళ ఇంటి కాలింగ్ బెల్లు నొక్కుతుంది. ఇంట్లోంచి ఒక పెద్ద ఆవిడ వస్తుంది. ఆంటీ గారు, ఇల్లు అద్దెకు ఇస్తారని వచ్చామండి, ఒకసారి ఇల్లు చూపిస్తారా అని అంటుంది. ఇస్తామమ్మా, కాకపోతే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అద్దె 5000, కరెంటు బిల్లు మీరే కట్టుకోవాలి, ఇల్లు చాలా నీటుగా పెట్టుకోవాలి, నీళ్లు రోజుకు ఒక్కసారే వేస్తాం, ముఖ్యంగా మాంసాహారం తినకూడదు అంటుంది. రామయ్య మనస్సులో చచ్చిందిరా గొర్రె అనుకుంటాడు. ఇవన్నీ మీకు ఇష్టమైతే ఇల్లు చూపిస్తాను అంటుంది. సీతమ్మ రామయ్య వద్దులేండి అంటూ వచ్చేస్తారు. అలా 2 రోజుల తర్వాత మళ్ళీ ఇల్లు వెతకడం ప్రారంభిస్తారు. ఒక మంచి ఇల్లు మళ్ళీ దొరుకుతుంది. ఆ ఇంటి ఓనరమ్మ అన్ని విషయాలు చెప్పి, చూడమ్మాయి, పిల్లలుంటే అస్సలు అల్లరి చేయకూడదు, గట్టి గట్టిగా అరవకూడదు, ముఖ్యంగా గోడలకు పెన్నులు పెన్సిళ్లతో బొమ్మలు వేయడం, గీకడం లాంటివి చెయ్యకూడదు.
ఇందుకోసమనే మేము అద్దెతో పాటు మీరు ఖాళీ చేసేటప్పుడు ఇంటికి సున్నం వేయించడానికి 500 రూపాయలు ముందుగానే అడ్వాన్స్తో పాటు తీసుకుంటాం. అది మళ్ళీ మీకు తిరిగి ఇవ్వం అంటుంది. అది విన్న రామయ్య సీతమ్మ గుడ్లు తేలేస్తారు. పాపం అలా సొంతింటి కోసం తిరిగి తిరిగి అలసిపోయిన రామయ్యతో సీతమ్మ, ఏమండి, నేను టైలరింగ్ నేర్చుకున్నాను కదా, ఒక మంచి బోటిక్ పెట్టాలని ఆలోచన చేస్తున్నానండి. ఇలా మీ ఒక్కరి సంపాదనతో మన సొంత ఇంటి కల నెరవేరడం కష్టమండి. మీ బట్టల షాపు ఓనర్తో మాట్లాడండి. ఆ షాపు పక్కనే ఏదో చిన్న గది ఖాళీగా ఉందని చెప్పారుగా, అందులో పెడదామండి. ఒక్కసారి మనం ఇద్దరం వెళ్ళి ఆమెతో మాట్లాడదామా? సరే సీత, నీ మాట ఎందుకు కాదనాలి? మా ఓనర్ చాలా మంచిది. ఆమెను ఒకసారి అడిగి చూస్తాను. అలా రామయ్య వాళ్ళ ఓనర్ అమ్మతో మాట్లాడతాడు. ఆమె చాలా మంచి ఆలోచన రామయ్య. ఇలా ఆడవాళ్ళు చైతన్యంగా ఆలోచించాలి. ఒక మంచి రోజు సీతమ్మ బోటెక్ ఓపెన్ చేస్తుంది. మొదట కొద్దిగా కస్టమర్లు నమ్మడం కష్టంగా ఉన్నా మెల్లమెల్లగా పుంజుకుంటుంది. సీతమ్మ రోజుకొక కొత్త మోడల్స్ను పరిచయం చేస్తూ ఉంటుంది. చీరల షాపుకి వచ్చిన వాళ్ళు బ్లౌజు కూడా రెడీగా దొరుకుతుండడంతో చాలామంది షాపుకు రావడం జరుగుతుంది. సీతమ్మ వల్ల తనకి అటు షాపు ఓనర్కు మంచి గిరాకీ జరుగుతుంది. అలా మెల్లమెల్లగా సంపాదన మొదలవుతుంది. అలా కొన్ని నెలలు గడుస్తాయి. ఒకరోజు ఇంటి ఓనరమ్మ అద్దె కోసం ఇంటికి వస్తుంది. చూడమ్మా, వచ్చే నెల మా అబ్బాయి వాళ్ళు వస్తున్నారు కాబట్టి మీరు ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది. అందుకే మీకు ముందుగా చెప్తున్నాను. ఖాళీ చేసే ముందు ఇల్లంతా శుభ్రంగా మీరే కడిగించాలమ్మా. మళ్ళీ చెప్పలేదు అని అంటారేమో. ఆ మాట విన్న రామయ్య సీతమ్మ పాపం ఇద్దరూ నీరుగారిపోతారు. అలా నెల రోజుల తర్వాత ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని అందులోకి వెళ్తారు. ఓనర్ కూడా ఇంటిపైనే ఉండటంతో ప్రతిరోజు కంప్లైంట్ చేసేది. సీతమ్మ వాళ్ళు ఏమి చేసినా ప్రతిరోజు మీరు నీళ్లు ఎక్కువగా వాడుతున్నారమ్మా, మీ పిల్లలైతే చాలా అల్లరి చేస్తున్నారు, మేమైతే భరించలేకున్నాం, ఇల్లంతా చూడు ఎంత చిందరవందరగా ఉంచుకుంటున్నారో అని రోజు సీతమ్మతో కంప్లైంట్ చేస్తూ ఉంటుంది. ఇదేమిటండి, తుమ్మితే తప్పు, దగ్గితే తప్పు, గట్టిగా అరిస్తే తప్పు, ఆఖరికి మన ఇంట్లో వండుకున్నా తప్పే అంటూ బాధపడుతుంది. ఇలా ఉండగా ఒకరోజు రామయ్య తల్లి ఊరు నుండి వస్తుంది. పాపం ఆరోగ్యం బాగలేక డాక్టర్ దగ్గరకు చూపించుకోవడానికి కొడుకు దగ్గరకు వస్తుంది. ఇలా వారం రోజులు గడుస్తాయి. ఒకరోజు ఇంటి ఓనరమ్మ, ఏంటమ్మా సీత, ఇలా చుట్టాలు పక్కాలు వచ్చి వారాలు ఉంటే ఎలా? మాకు ఎన్ని నీళ్లు ఖర్చవుతాయి? మీ వల్ల బోరింగ్ రోజుకు 2 సార్లు వేయాల్సి వస్తుంది. నేను మీకు ముందే చెప్పాను, ఇంటికి బంధువులంటూ ఎవ్వరూ రాకూడదు అని. ఇలా అయితే 1000 రూపాయల రెంటు ఎక్కువ కట్టండమ్మా. పాపం ఆ మాటలు విన్న రామయ్య తల్లి, లేదులేమ్మా, నేను రేపో మాపో వెళ్ళిపోతున్నానమ్మా, మీరేమీ అద్దె పెంచాల్సిన పని లేదు అని అంటుంది. పాపం రామయ్య కన్నతల్లిని 4 రోజులు కూడా తన దగ్గర ఉంచుకోవడానికి వీల్లేకపోవడంతో చాలా కుమిలిపోతాడు. రామయ్య, అమ్మా, నువ్వేమీ అనుకోకు. కొన్ని రోజుల్లో మేము ఒక మంచి సొంత ఇంటిని తీసుకుంటాం. అందులో నిన్ను మహారాణిలా చూసుకుంటా అంటూ కన్నీళ్లు పెడతాడు. అలా కొన్ని నెలలకి వారి సొంత ఇంటికి కావలసినంత డబ్బు జమ చేస్తారు. ఆ దేవుడి దయతో ఒక మంచి సొంత ఇంటిని కొనుక్కుంటారు. ఒక మంచి ముహూర్తాన గృహప్రవేశం చేస్తారు. అప్పుడు సీతమ్మ, అత్తయ్య, ఇది మన ఇల్లు, మీరు సంతోషంగా ఉండొచ్చు, పిల్లలు ఇక మీ ఇష్టం వచ్చినట్లు ఆడుకోవచ్చు. ఏమండి, ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు వాడుకోండి, ఇది మన సొంత ఇల్లు అంటుంది. అందరూ ఆనందంగా హాయిగా నిద్రపోతారు ఆ రోజు రాత్రి. ఇదండి మన సొంత ఇంటి కష్టాలు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. అలాగే మీకు ఏ స్టోరీ కావాలో కూడా కామెంట్ చేయండి ప్లీజ్. కొడుకు ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు. అనగనగా అందమైన గ్రామం మస్తీపురం. అందులో జగన్నాథం, పార్వతమ్మ నివసిస్తున్నారు. వీరికి 2 కొడుకులు. పెద్దవాడు మోహన్, చిన్నవాడు రాజా. వీరికి 10 ఎకరాల పొలం భూమి ఉంది. తండ్రి కొడుకులిద్దరికీ చెరి 5 ఎకరాలు భూమిని పంచిస్తాడు. ఒకరోజు మోహన్,
రే తమ్ముడు, అమ్మా నాన్నని 6 నెలలు నువ్వు 6 నెలలు నేను చూసుకుంటాం. రోగాలు రెస్టులు ఏమన్నా వచ్చినా ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే చూపించాలి. ఖర్చులన్నీ కూడా వాళ్ళే భరించాలి. సరే అన్నయ్య, నువ్వు మొత్తం నన్నే చూసుకోమన్నా నేనే చూసుకుంటాను. నువ్వేం బాధపడాల్సిన పని లేదు. మోహన్ భార్య ఇలా అంటుంది. ఏంటి మరిది గారు అలా అంటారు? ఆస్తి తీసుకుని అమ్మా నాన్నను గాలికి వదిలేశారు అని ఊరు వాడ చెప్పుకునేదానికా? అదేం అక్కర్లేదు. ఈ జనవరి నుంచి మా దగ్గర ఉంటారు, ఆ తర్వాత మీ దగ్గరకు వస్తారు. ఇలా జగన్నాథం పార్వతమ్మ పెద్ద కొడుకు దగ్గర ఉండడానికి వెళ్తారు. వారం రోజులు బాగానే గడుస్తుంది. మోహను భార్య మాటలతోనే బూరెలు వండే రకాలు. పరమ పిసినారు. పాలు తాగండి అంటారు, కానీ అక్కడ పాలుండవు. గుడ్లు తినండి అత్తయ్య గారు అంటుంది కోడలు, కానీ అక్కడ గుడ్లు మాత్రం ఉండదు. పాపం ఇలా రోజు అత్తమామలకి సరి అయిన తిండి పెట్టకుండా కడుపు మాడుస్తుంటారు. ఒకరోజు పార్వతమ్మ, అమ్మా లక్ష్మి, చాలా తలనొప్పిగా ఉందమ్మా, కొంచెం టీ పెట్టిస్తావా? అయ్యో అత్తమ్మ, టీ కావాలా? ఫ్రిడ్జ్లో పాలున్నాయి, మీకు కావలసినన్ని చేసుకొని తాగండి, నేను ఇప్పుడు పనిలో ఉన్నానత్తమ్మా అంటుంది. పార్వతమ్మ గిన్నెలోని పాలు చూస్తుంది. అవి కనీసం ఒక గ్లాసు కూడా ఉండవు. అమ్మా లక్ష్మి, ఇందులో పాలు లేవమ్మా అంటుంది. అక్కడికి లక్ష్మి వచ్చి, ఏంటత్తమ్మా గిన్నెలో ఇన్ని పాలు పెట్టుకుని లేవు అని అంటున్నావు? ప్రతిరోజు నేను ఈ పాలతోనే 2 పూట్ల టీ పెడతానత్తమ్మా. అయినా లీటర్లు పాలు కొనడానికి నీ కొడుకేమన్నా ఉద్యోగం చేస్తున్నాడా? జీతాలు తీసుకొచ్చి నా చేతికిస్తున్నాడా? ఉన్నవి ఇవే పాలు, తాగితే తాగండి, లేదంటే ఊరికే ఉండండి అంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. పాపం పార్వతమ్మ చేసేదేమీ లేక ఉన్న దాంట్లోనే టీ పెట్టుకుని తనకి తన భర్తకి తీసుకుని వెళ్తుంది. అలా వారి రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు పార్వతమ్మకు జ్వరం వస్తుంది. మోహన్ తల్లిని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. ఇదేమిట్రా ఇక్కడికి తీసుకుని వచ్చావు? ఇంత లైను ఉంది, ఇలా గుంపులుగా జనాలు ఉన్నారు, ఇంత లైన్లో నిలబడి నేను ఎప్పుడురా డాక్టర్ దగ్గరికి వెళ్ళేది? ఏదైనా ఒక ప్రైవేట్ హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళు నాయనా అని అంటుంది. చూడమ్మా, ప్రైవేట్ హాస్పిటల్ అంటే ఎంత డబ్బులు అవుతాయి? అయినా వీళ్ళందరూ మనుషులు కాదా? వీళ్ళందరూ ఇక్కడ చూపించుకోవట్లేదా? సరే, నేను అలా దూరంగా వెళ్ళి కూర్చుంటాను, నువ్వు ఈ గుంపులో వెళ్ళి డాక్టర్ని కలిసి చూపించుకొనిరా. పాపం పార్వతమ్మ గుంపులుగా ఉన్న లైనులో 2 గంటలు నిలబడుతుంది. తన నెంబర్ వస్తుంది. లోపల డాక్టర్ దగ్గరకు వెళ్తుంది. జ్వరం అని చెప్పగానే ఏవో చీటీ రాయించుకుని వస్తుంది. ఆ మందుల దగ్గరకు వెళ్ళాలంటే అక్కడ చాలా పెద్ద లైన్ ఉంటుంది. పార్వతమ్మ మోహన్ దగ్గరికి వెళ్తుంది. ఒరేయ్, మందుల చీటీ రాసిచ్చారురా, అదిగో అక్కడ కూడా చూడు ఎంత పెద్ద లైన్ ఉందో, నువ్వెళ్ళి తీసుకుని రాపోరా అని అంటుంది. అమ్మో, నాకు అర్జెంట్ ఫోన్ వస్తుందమ్మా, నేను నిలబడలేను, నువ్వే వెళ్ళి ఆ లైన్లో నించొని మాత్రలన్నీ తీసుకొచ్చేయి. పాపం పార్వతమ్మ మళ్ళీ ఆ లైన్లో నిలబడి మాత్రలు తీసుకొని సాయంత్రానికి ఇంటికి చేరుకుంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు పార్వతమ్మ గుడ్లు ఉడకబెడుతుంది. అది చూసిన లక్ష్మి, ఏంటత్తమ్మా, కార్తీక మాసం సోమవారం, ఇంట్లో ఎప్పుడు నీచు వండలేదు. పెద్దవాళ్ళు మీరే అందరికీ చెప్పాల్సింది పోయి ఇలా చిన్న పిల్లల్లా చేస్తారా? ఇప్పుడు చూడండి, మళ్ళీ నేను ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అంటూ రుసరుసలాడుతుంది. అలా 1 నెల రోజుల సమయం గడిచిపోతుంది. ఒకరోజు లక్ష్మి బంధువులు ఇంటికి వస్తారు. లక్ష్మి లేనిపోని గౌరవం నటిస్తూ, వీళ్ళు మా అత్త మామలు, మా ఇంటికి పెద్ద దిక్కు, వాళ్ళు అబ్బాయికి వాళ్ళు కనపడకపోతే ఒక్క క్షణం కూడా గడవదు, అస్సలు ఉండలేరు, మా ఇంట్లో అంతా మా అత్త మామల మాటనే నడుస్తుంది, అత్తయ్య మామయ్య ఆశీర్వదించండి అంటూ కాళ్ల మీద పడుతుంది. లక్ష్మీ ప్రవర్తన చూసిన జగన్నాథం పార్వతీలు అవాక్కైతారు. అలా రోజులు గడుస్తుంటాయి. పాపం సరి అయిన తిండి లేక బక్క చిక్కిపోతారు. 6 నెలల సమయం గడిచిపోతుంది. ఇక చిన్న కొడుకు దగ్గరికి వెళ్తారు. రాజా చాలా మంచివాడు. భార్య సంధ్య, సంధ్య అమ్మా నాన్నకు వేడి వేడి టీ పెట్టి తీసుకునిరా అంటాడు. సంధ్య టీ పెట్టి తీసుకువెళ్తుంది. బాగున్నారా అత్తయ్య మామయ్య అని అంటుంది. పార్వతమ్మ జగన్నాథ మాటలు పెద్ద కొడుకు కోడల దగ్గర సాగవు, కానీ ఇక్కడ మాత్రం అలా కాదు.
కొడుక్కి అమ్మా నాన్న అంటే భయం కాదు, భక్తి. ఇక సంధ్య కూడా ఏమీ మాట్లాడదు. ఇలా రోజు చిక్కటి కాఫీ టీలతో వాళ్ళ రోజు మొదలవుతుంది. మధ్యాహ్నం భోజనానికి చికెన్లు, మటన్లు వాళ్ళకి నచ్చిన రకరకాలవి వండించుకొని తింటూ ఉంటారు. ఇలా వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాటగా సాగుతూ ఉంటుంది. 6 నెలల సమయం ఇలాగే గడిచిపోతుంది. ఒకరోజు మోహన్, సరిత రాజా ఇంటికి వస్తారు. వాళ్లను చూసిన సంధ్య రండక్కయ్య అంటుంది. ఏముంది, అత్తమామని మాతో తీసుకువెళ్దామని వచ్చాము అని అంటుంది. అది విన్న పార్వతి, మేము అక్కడికి రామమ్మా, ఇక్కడే ఉంటాము, లేదంటే మా ఊరికి వెళ్ళిపోతాము, అంతేకాని మీ ఇంటికి మాత్రం రాము అని ఇద్దరూ అంటారు. అదేంటి అత్తయ్య అలా అంటారు, మేము మీకేం తక్కువ చేశాము అంటే మీకు మీ కొడుకు కంటే తిండే ముఖ్యమన్నమాట. చూసేవాళ్ళు మేము ఏమి మిమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పుకోవడానికా, లేదంటే నీ చిన్న కొడుకు కోడల దగ్గరే ఉండి ఇల్లు మొత్తం వారికే రాసిచ్చేస్తారా? చూడమ్మా లక్ష్మి, మమ్మల్ని ఈ వయసులో ఎవరు బాగా చూసుకుంటారో వాళ్లకే నేను నా ఇల్లు రాసిస్తాను అని అంటుంది. లక్ష్మి, బాగా చూసుకోవడం అంటే ఏమిటి? మీకు రోజు పాలు, పండ్లు, చికెను, మటను తెచ్చిపెట్టడం, మీరేం చేసినా చూస్తూ ఉండడం, ఇదేనా బాగా చూసుకోవడం అంటే? అవన్నీ మా దగ్గర కుదరవు. మా ఆస్తి మాకు ఎలా రాదో మేము చూస్తాం. పదండి, ఈ విశ్వాసం లేని వాళ్ల దగ్గర మనుషులతో మనకేం పని అంటుంది. ఇక పార్వతమ్మ, జగన్నాథములు, మేము ఎవ్వరి దగ్గర ఉండం, మా ఊరికి మేము వెళ్ళి సొంతంగా మా తిండి మేము తింటాము అని అంటూ వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు. ఇదండి ఈరోజుటి మన కథ. ప్లీజ్ ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంటికి దీపం ఇల్లాలు అని అంటారు. మరి ఆ ఇంటి దీపం నమ్మిన భర్తను మోసం చేస్తే ఏమంటారు? ఆ కథేమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. అది ఒక అందమైన ఊరు పిఠాపురం. అందులో సీనయ్య, వెన్నెల అనే దంపతులు నివసిస్తున్నారు. వారికి 2 పిల్లలు. సీనయ్య అదే ఊరిలో ఒక చిన్న బట్టల కొట్టు నడిపిస్తూ ఉంటాడు. చక్కని సంసారం. ఈ చక్కని సంసారం ఎలా ఊబిలో కూరుకుపోయిందో ఈరోజు మన కథలో చూద్దాం. ఏమోయ్ వెన్నెలా, నేను షాప్కు వెళ్తున్నానే. షాప్లో గిరాకీ కొంచెం ఎక్కువగా ఉంది. మధ్యాహ్నం భోజనానికి వస్తే వస్తాను, లేదంటే అక్కడే ఏదో ఒకటి తినేస్తాను. నువ్వు భోంచేసి రెస్ట్ తీసుకో అంటూ షాప్కు వెళ్ళిపోతాడు. అలా వాళ్ళ సంసార జీవితం ఆనందంగా గడుస్తూ ఉంటుంది. ఒకరోజు పక్కింటి రాణి అనే శనిగ్రహం వాళ్ళ ఇంటికి వస్తుంది. వెన్నెలా, వెన్నెలా, అబ్బా వెన్నెలా, రోజంతా ఇలా ఇంట్లో ఖాళీగా కూర్చోవాలంటే నీకు బోరు కొట్టదా? నేనైతే చూడు, పొద్దున్నే ఇంట్లోంచి బయటకు వచ్చేస్తా, మళ్ళీ ఏ అర్ధరాత్రికో గాని ఇంటికి చేరుకోను. ఎప్పుడు వంటింట్లో కుందేల్లా ఉంటావు, నిన్ను చూస్తే నాకు జాలిగా ఉంది అని అంటుంది. వెన్నెల, అయ్యో దీంట్లో ఏముందక్క, పిల్లల పని, ఇంటి పని అన్నీ చూసుకునేసరికే నాకు టైం సరిపోతుంది. ఇంకా నాకు ఊరంతా తిరిగే టైం ఎక్కడుంటుంది చెప్పు? అయినా నాకు ఏం తక్కువ? ఏం కావాలన్నా అన్నీ ఆయన తీసుకొచ్చి నా ముందు పెడతాడు. నేనెందుకు బాధపడడం? నెలకి సినిమాలకి, షికార్లకి తీసుకెళ్తూనే ఉంటాడక్క. ఇంకా నాకేం తక్కువైంది చెప్పు అని అంటుంది. అది కాదు వెన్నెల, ప్రతి విషయానికి మనం మగవాళ్ల మీద ఆధారపడితే ఇక అంతే సంగతులు. వాళ్ళకి మన మీద చిన్న చూపు ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. అదే మనకంటూ సంపాదన ఉందంటే వాళ్ళు నోరు మూసుకుంటారు. మనం ఎక్కడ తిరిగినా అడగరు. ఇప్పుడు నేనున్నాను చూడు, వడ్డీలకిస్తాను, చీటీలు నడిపిస్తాను, ఇంటికి కావలసిన అన్ని సరుకులు నేనే సమకూరుస్తాను. అలా కిట్టి పార్టీలని ఇలా బోలెడన్ని దందాలు నేను చేస్తూ ఉంటాను. మా ఇంట్లో అందరూ నా మాటే వింటారు, మా ఆయనతో సహా. ఇలా వ్యాపారాలు చేసే బోలెడంత బంగారం కొన్నాను. ఒకసారి మా ఇంటికి రా, అవన్నీ నీకు చూపిస్తాను. సరేనా? ఇక ఉంటాను. రాణి మాటలు వెన్నెల మనసులో కలవరం పుట్టిస్తాయి. తను కూడా రాణి చెప్పినట్లు ఊరు వాడ తిరగాలని, ఎన్నెన్నో వ్యాపారాలు చేయాలని నిర్ణయించుకుంటుంది. ఇక అప్పటి నుంచి భర్తతో, ఏమండి, నేను పక్కింటి రాణితో బయటికి వెళ్ళాలని అనుకుంటున్నానండి, కొంచెం షాపింగ్ చేసేది ఉంది, నాకు కొంచెం డబ్బులు కావాలి అని అంటుంది. సీనయ్య సరేనని డబ్బులిస్తాడు.
అలా డబ్బులు తీసుకున్న వెన్నెల రాణితో కలిసి సినిమాలని, షికార్లని, షాపింగ్లని బాగా తిరుగుతుంది. తిరిగి తిరిగి సాయంత్రానికి ఇంటికి చేరుకుంటుంది. అబ్బా, ఎంత మజాగా ఉందో ఇలా తిరుగుతూ ఉంటే. ఇలా నలుగురితో పరిచయాలు ఏర్పడితే మన వ్యాపారాలు కూడా బాగా చెయ్యొచ్చు అని అంటుంది. ఇంతలో పిల్లలు, అమ్మా అమ్మా ఆకలిగా ఉందమ్మా, త్వరగా ఏమన్నా పెట్టు అని వస్తారు. పిల్లలు రండి, మీకోసమని వచ్చేటప్పుడు ఇదిగో ఈ పిజ్జాలు, బర్గర్లు తీసుకొచ్చాను, తినండి అంటూ పెడుతుంది. అది ఒక్క ముక్క తిన్న పిల్లలు, ఛీ ఏంటమ్మా ఇంత చండాలంగా ఉన్నాయి, నువ్వు చేసి పెట్టిన టిఫిన్లే మాకు చాలా ఇష్టం, అవే పెట్టమ్మా. వెన్నెల, నాకు ఇప్పుడంత ఓపిక లేదురా, అయినా అందరి పిల్లలు ఇవే తింటారు, మీరు కూడా ఇవే అలవాటు చేసుకోండి అని అంటూ కసురుకుంటుంది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. వెన్నెలా, ఏంటో ఏం చేస్తున్నావు? ఏం లేదు, చిన్న మాట. మనము 5 లక్షల చీటీ వేస్తున్నామే, ఒక నెంబర్ తక్కువయ్యారు, అదేమన్నా నువ్వు వేస్తావేమోనని నేను నీకు ఫోన్ చేస్తున్నాను. ఏంటి 5 లక్షల చీటీనా? అమ్మ బాబోయ్, నేనెక్కడి నుంచి కట్టగలను రాణి అని అంటుంది. ఏంటి వెన్నెలా అన్నిటికీ అయ్య బాబో అని అంటావు? మీ ఆయన అంత పెద్ద చీరల వ్యాపారం చేస్తాడు, నువ్వు వాటికి వీటికి ఖర్చులకని చెప్పి డబ్బులు తీసుకుని జమ చేసుకోబోయి, జమ చేసుకొని చీటీ కట్టుకున్నావంటే 20 నెలలు 5 లక్షల రూపాయలు నువ్వు సంపాదించగలుగుతావు. ఊహించుకో, దాంతో ఎంత బంగారం చేసుకోవచ్చో అని అంటుంది. నువ్వంతా చెప్పేది వింటే నాకు ఆశ కలుగుతుంది రాణి, కానీ ట్రై చేస్తాను. రాణి, ఇక ట్రై గియ్యి అదంతా ఏం లేదబ్బా, నీ పేరు రాసేసుకుంటున్నాను, 10వ తారీఖు రోజున 20,000 తీసుకొచ్చి కట్టు, సరేనా, ఉంటాను అని పెట్టేస్తుంది. వెన్నెల రాణి చెప్పినట్లే భర్తను అన్నిటికీ డబ్బులు అడిగి తీసుకుంటూ ఉంటుంది. ఒకరోజు సీనయ్య, ఏంటి వెన్నెల ఇలా ప్రతి చిన్న విషయానికి డబ్బులు అడిగి తీసుకుంటున్నావు, మాటి మాటికి బయటికి వెళ్ళేసి వస్తున్నావు, అసలు ఇంట్లో విషయాలు ఏమీ పెద్దగా పట్టించుకోవటం లేదు అని అంటాడు. అబ్బబ్బా, అనుకున్నానండి, కరెక్ట్గా మీరు ఈ క్వశ్చన్ అడుగుతారని నేను ముందుగానే ఎక్స్పెక్ట్ చేశాను. ఏదో కాస్త అలా బయటకు వెళ్ళానో లేదో మీకు అనుమానాలు. నేనేమన్నా తిని తిరగడానికి వెళ్తున్నాను అనుకున్నారా? ఎన్నో వ్యాపారాల గురించి ఆలోచన చేస్తున్నానండి. నేనేమి మీరిచ్చే డబ్బును వృధా చేయటం లేదు, చూస్తారుగా మీరే. అయినా మీరు కూడా అందరి మగాళ్ళలాగా పెళ్ళాన్ని క్వశ్చన్ చేయడానికి తయారయ్యారు. చాలా సంతోషం అండి. మీరేమి నా గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు. నేను అడిగినప్పుడల్లా నా అవసరాల కోసం డబ్బులు ఇస్తే చాలు, సరేనా అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా సంవత్సర కాలం గడిచిపోతుంది. ఒకరోజు రాణి వాళ్ళ కిట్టి పార్టీ వాళ్ళందరినీ తీసుకుని వెన్నెల దగ్గరకు వస్తుంది. వెన్నెల, మన వాళ్ళందరూ వచ్చారు చూడు, నువ్వు కట్టుకున్న చీరలు చాలా బాగుంటాయని అందరూ అడుగుతున్నారే, ఒక్కసారి మీ షాప్ చూపిస్తే వీళ్ళందరూ షాపింగ్ చేస్తారంట, డబ్బులు మెల్లమెల్లగా కొంచెం కొంచెం ఇస్తారులే, అయినా వీళ్ళంతా నీకు తెలుసు కదా, చూడు ఒక్కసారి పరిచయం అయితే ఇక వీళ్ళ తరపు బంధువులు, అబ్బబ్బా ఇక నీ షాపు ఎక్కడికో వెళ్తుంది, పద వెళ్దాం అంటుంది. చేసేదేమీ లేక వెన్నెల వాళ్ళందరినీ తీసుకుని షాప్కు వెళ్తుంది. అందరినీ సీనయ్యకు పరిచయం చేస్తుంది. ఏమండి, వీళ్ళందరూ నా మంచి ఫ్రెండ్స్ అండి, మన డిజైన్లు వీళ్ళకి చాలా బాగా ఇష్టం, మీరు ఈరోజు వచ్చిన కొత్త కొత్త స్టాక్ అంతా వీళ్ళకి చూపించండి ప్లీజ్, డబ్బులు అడక్కండే, డబ్బులు ప్రతి నెల వాయిదాగా ఇస్తారంట, ప్లీజ్ నా కోసం ఇవ్వరు, నా పరువు పోతుంది అని అంటుంది. ఏంటి వెన్నెల, మీరందరూ నా మీద పడతారు, అయినా నేను అప్పు ఇవ్వనుగా, ఇప్పుడేమో వాళ్ళని తీసుకొచ్చి నా పరువు ప్రతిష్ట అంటున్నావు, అయినా నీ పద్ధతి ఏమీ నాకు నచ్చట్లేదు. ప్లీజ్ ప్లీజ్ ఈ ఒక్కసారికి ఇవ్వండి అంటుంది. ఇక చేసేదేమీ లేక ఒప్పుకుంటాడు. ఒక్కొక్కరు 20,000 30,000 అలా బిల్లు చేస్తారు. డబ్బులు 10వ తారీఖు పంపిస్తాం అన్నయ్య గారు అంటూ వెళ్ళిపోతారు. ఇంకా సీనయ్య చేసేదేమీ లేక మనసులోనే కృంగిపోతాడు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు రాణి హడావుడిగా వెన్నెల దగ్గరికి వస్తుంది. వెన్నెలా, వెన్నెలా చూడు, మా ఇంటికి నా పాత నగలన్నీ కొత్త డిజైనర్ నగలుగా మార్చేందుకు ఒక డిజైనర్ని పిలిపిస్తున్నాను.
కాబట్టి నువ్వు కూడా అతను వచ్చే సమయానికి మా ఇంటికి వచ్చావంటే నీ పాత నగలన్నిటినీ కూడా కొత్తవిగా చేసుకోవచ్చు. మళ్ళా నువ్వు నాకు చెప్పలేదు అని అంటే బాగుండదు. మన వాళ్ళు చాలామంది అతని దగ్గర తన పాత నగలన్నిటినీ కొత్తవిగా చేసుకున్నారు. సరేనా? నువ్వు త్వరగా వచ్చేయి, నేను ఇప్పుడు ఈ విషయం చెప్పడానికి వచ్చాను. అవునవును రాణి, నా నగలన్నీ చాలా ఓల్డ్ మోడల్, నేను కూడా మార్చుకుంటాను. సరే, నేను త్వరగానే వస్తానులే అని అంటుంది. కొంత సమయానికి తన దగ్గరున్న బంగారమంతా తీసుకుని రాణి ఇంటికి వెళ్తుంది. రావెన్నెలా, కూర్చో, ఇదిగో చూడు, ఎన్ని డిజైన్లో, కళ్ళు చెదిరిపోతున్నాయనుకో, ఏ డిజైన్లు కావాలో సెలెక్ట్ చేసుకో అంటుంది. కొన్ని డిజైన్లను వెన్నెల సెలెక్ట్ చేసుకుంది. రాణి, ఆ పుస్తల తాడు కూడా మార్చుకో, ఇదిగో నాలాగా ఇలా శంకు చక్రాలు ఉంటే వేసుకున్నప్పుడు మహారాణిలా ఉంటావు అని. వెన్నెల, అయ్యో రాణి, పుస్తల తాడా? నేనెప్పుడు తీయలేదు, మా ఆయనకు తెలిస్తే నన్ను చంపేస్తాడు అంటుంది. నువ్వు మరీను అన్నీ మన మొగుళ్ళకు చెప్పి చేస్తామా ఏమిటి? అంతదాకా ఈ 1 గ్రామ్ గోల్డ్ వేసుకొని 10 రోజులు సమయం వెళ్ళబుచ్చాయి. అంతలోపల నీ కొత్త నగలన్నీ దగదగా మెరుస్తూ నీ చేతికొచ్చి పడతాయి. అప్పుడు చూపించు మీ ఆయనకి, చూసి మురిసిపోతాడు అంటుంది. పాపం వెన్నెల తాళితో సహా తన దగ్గర ఉన్న బంగారం అంతా ఇచ్చేస్తుంది. జాగ్రత్త అండి, త్వరగా చేసివ్వండి అంటుంది. రాణి, అయ్యో వెన్నెల, నేను 10 సంవత్సరాల నుంచి వీళ్ళ దగ్గరే బంగారం చేయిస్తున్నాను, నువ్వేం కంగారు పడకు, ఇదిగో ఈ జ్యూస్ తాగు అని అంటుంది. జ్యూస్ తాగి ఇంటికి వచ్చిన వెన్నెల కాస్త నలతగా ఉండటంతో అలాగే త్వరగా పడుకుండిపోతుంది. అలా 2 రోజుల సమయం గడిచిపోతుంది. రాణి దగ్గర నుంచి వెన్నెలకి ఒక్క ఫోన్ కూడా రాకపోవడంతో ఏంటి అని చెప్పి రాణికి ఫోన్ చేస్తుంది. కానీ రాణి ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది. కాస్త కంగారు పడ్డ వెన్నెల త్వరగా ఇంటి పనులన్నీ ముగించుకొని రాణి దగ్గరకు వెళ్తుంది. అక్కడికి వెళ్ళి చూడగా రాణి ఇల్లు తాళం వేసి ఉంటుంది. అది చూసి కంగారు పడిపోతుంది. అటుగా వెళ్తున్న పక్కింటామెను రాణి వాళ్ళు ఎక్కడికి వెళ్లారో అడుగుతుంది. అయ్యో అమ్మా, మీకు తెలియదా, తను 2 రోజులైందమ్మా ఇల్లు ఖాళీ చేసి వేరే ఊరికి వెళ్ళిపోయారు అని చెప్తుంది. ఆ మాట విన్న వెన్నెల కుప్పకూలిపోతుంది. ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేస్తుంది. జరిగిన విషయమంతా తన భర్తకు వివరిస్తుంది. ఈ విషయమంతా విన్న సీనయ్య పాపం సొమ్మసిల్లిపోతాడు. 15 లక్షల రూపాయలు పోవడంతో చాలా కంగారు పడిపోతాడు. కనీసం భార్య మెడలో పుస్తల తాడు కూడా లేకపోవడం తనను కలిచివేస్తుంది. సీనయ్య వెన్నెలతో, ఎందుకు వెన్నెల, నేను నీకేం తక్కువ చేశానని? నేనెప్పుడన్నా నిన్ను చిన్నచూపుగా చూశానా? నువ్వేది అడిగినా సాయంత్రానికల్లా తీసుకొచ్చి నీ ముందు పెట్టేవాణ్ణి కదా. అది నీకు సరిపోలేదా? నా మీద పెత్తనం కోసం నిన్ను నువ్వే మోసం చేసుకున్నావు. మన పిల్లల జీవితాన్ని నడి రోడ్డుకు తెచ్చావు. నేను నా ఇంటి దీపంలా నిన్ను వెలిగించాను, కానీ నువ్వు మాత్రం భర్త మాటలను ఎప్పుడూ వినలేదు. నువ్వు నీ అధికమైన ఆశతో ఏదో సాధిద్దామని నా ఇంటి దీపమే ఆర్పేశావు. ఇంత డబ్బుని మనం ఎప్పటికి సంపాదించగలం అంటూ వెన్నెలను నిలదీస్తాడు. నన్ను క్షమించండి అన్న మాట కూడా చాలా చిన్నదండి. నా పిల్లల కోసమైనా నన్ను బ్రతికించండి, ఇంకెప్పుడు ఇలాంటి పనులు నేను చెయ్యను అంటుంది. పాపం పండు వెన్నెల లాంటి సంసారం పంతాలు పట్టింపులు చెప్పుడు మాటలతో అత్యాశలతో కొంతమంది భార్యలు ఇలా బలవుతున్నారు. కొందరు పిల్లల కోసం బతికితే మరికొందరు అవమానంతో బలి అవుతున్నారు. డబ్బు పోగొట్టుకోవడం ఈజీనే, మళ్ళీ తిరిగి సంపాదించడం చాలా కష్టం.